అలాగే ప్రతి సందర్భంలోనూ ఒక డోస్ అంటే 2 మాత్రలు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని కోరుకుంటున్నాను. సరే, ఈరోజు మనం చర్చించుకోబోయే లవణం సైలీషియా. ఈ సైలీషియా అనే లవణాన్ని ఎక్కువగా 12Xలో మంచి ఫలితాలు ఇస్తుందని చెప్తారు. ఇది చర్మంలోను, వెంట్రుకలలోను, గోళ్ళల్లోనూ, ఎముకల్లోనూ, రక్తంలోనూ ఉంటుంది. ఈ లవణం లోపించటం వలన మనకి తెలియజేసే లక్షణాలు ఏమిటంటే చర్మం మీద పుళ్ళు పట్టడం, రాచపుళ్ళు అంటాం, దీర్ఘకాలికంగా ఉండే పుళ్ళు, అలాగే వాటి నుంచి దుర్వాసనతో కూడిన స్రావాలు రావటం, చెమట దుర్వాసనతో కూడి ఉండటం, అలాగే మనకి చర్మం మీద, తల మీద ఈ చెమట వాసనతో కూడి ఉండటం, ఇలాంటి లక్షణాలను ఆధారంగా ఈ లవణాన్ని ఎంచుకోవచ్చు. గోర్లు పుచ్చిపోవడం, అలాంటి సందర్భాల్లో ఈ లవణాన్ని వాడుకున్నట్లయితే మరలా మంచి గోర్లు వస్తాయి. అలాగే గోరు చుట్టూ అంటాం, గోరు చుట్టూ వచ్చి గోరు చుట్టూ చీము పట్టినట్టు వస్తుంది. అలాంటి సందర్భంలో కూడా ఈ లవణాన్ని, సైలీషియాని వాడుకున్నట్లయితే ఆ చీమంతా బయటికి నెట్టివేయబడి మళ్ళీ మంచి గోరు మళ్ళీ వస్తుంది. ఈ గోరు చుట్టుకి ఈ విధంగా చక్కటి పరిష్కారం సైలీషియా ద్వారానే మనకు లభిస్తుంది. అలాగే చర్మం నుంచి మనకి చెమట వాసనతో కూడి ఉన్నట్లయితే ఈ లవణం బాగా పనిచేస్తుంది. ఇక ఈ లవణం శరీరంలోని వివిధ భాగాలపై ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా మనస్సు విషయంలో చూద్దాం. జీవితం మీద అసహ్యం కలుగుతా, మనిషి ఎప్పుడూ చర్చలాడుతుంటా, ఇలాంటి పరిస్థితుల్లో ఈ లవణం బాగా పనిచేస్తుంది. అలాగే పరధ్యానం ఉన్నప్పుడు కూడా ఈ లవణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక తల విషయానికి వస్తే, తలలో కురుపులు బయలుదేరి వాటి నుంచి వచ్చే స్రావాలు దుర్వాసన కొడుతున్నట్లయితే ఈ లవణం బాగా పనిచేస్తుంది. తలలో చెమటలకు కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది.